Hey guys, welcome to video class. Last video lo manam first unit chusamu, that is Contract Act. So unit 2 is Sale of Goods Act and Consumer Protection Act. So first ఏమో కాంట్రాక్ట్స్ ఎలా మనం ఫామ్ చేసుకోవాలో ఇండియాలో చూసాము. అండర్ బిజినెస్ లా వీఆర్ స్టడీయింగ్ బిజినెస్ లాస్. సో అందులో కాంట్రాక్ట్స్ యాక్ట్ మనం చూసాము. సో నవ్ వి విల్ సీ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్. సేల్ ఆఫ్ గూడ్స్ అంటే మనం తయారీ చేసిన ప్రోడక్ట్స్ ఎలా అమ్మకానికి పెడుతున్నాము, ఎలా పెట్టాలి, మనకున్న రెగ్యులేషన్స్ ఏంటి, ఇండియాలో ఉన్న రూల్స్ ఏంటి, ఓకే. సో అవి అండ్ యాజ్ వెల్ యాజ్ యు ఆర్ ఆల్సో స్టడీయింగ్ అన్ అదర్ లెజిస్లేషన్, దట్ ఈస్ కన్స్యూమర్ ప్రొటెక్షన్స్ యాక్ట్. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే మనము కస్టమర్స్ ఆర్ కన్స్యూమర్స్ అండ్ మనకున్న రైట్స్ ఏంటి, మనకున్న ప్రొటెక్షన్ లాస్ ఏంటి, రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, కంపెనీస్ ఎలా పర్ఫామ్ చేయాలి మన రైట్ ప్రకారంగా. సో అవన్నీ చూద్దాం, ఓకే. సో ఈ వీడియోలో లెట్ us see what is Sale of Goods Act, and in the next video we will see Consumer Protection Act, okay. So next slide. Yeah, Sale of Goods Act. So మన ఫస్ట్ యూనిట్లో వీ హ్యావ్ సీన్ వాట్ ఈజ్ అ కాంట్రాక్ట్. సో కాంట్రాక్ట్ అంటే ఏంటి, ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అండ్ ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఎలా ఉండాలి, అండ్ మనం ఒక టూ పార్టీస్ మధ్యలో కాంట్రాక్ట్ లేదా ప్రామిస్ అనేది ఉంటే దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి, అండ్ కాంట్రాక్ట్ అనేది ఎలా డిశ్చార్జ్ అయిపోతుంది అంటే ఎలా పర్ఫామ్ అయ్యి కాంట్రాక్ట్ అనేది అయిపోతుంది, ఫినిష్ అయిపోతుంది, అవన్నీ చూసాం. సో ఇక్కడ ఏంటంటే కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అంటే ఒక సెల్లింగ్ ప్రొసీజర్, ఒక ప్రోడక్ట్ని మనం సేల్ చేసేటప్పుడు మనకి ఉండే కాంట్రాక్ట్ ఎలా ఉంటుంది, దానికి ప్రకారంగా మనం రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఏం పాటించాలి, ఓకే. సో లెట్ us see that, ఓకే. సో ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ సేల్, ఒక వ్యాలిడ్ సెల్లింగ్ ప్రొసీజర్లో ఉండే ఎసెన్షియల్స్ ఏంటి. సో ఇది చూసే ముందు ఫస్ట్ లెట్ us see the nature of the contract of sale or features or characteristics. సో ఏదైనా ఒకటి అమ్మ ఎగ్జామ్లో ఇఫ్ దే ఆస్క్ నేచర్ ఆర్ ఇఫ్ దే ఆస్క్ ఫీచర్స్ ఆర్ ఇఫ్ దే ఆస్క్ క్యారెక్టరిస్టిక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, యూ షుడ్ డిస్క్రైబ్ ఆల్ దిస్, ఓకే. సో లెట్ us see the introduction to contract of sale of goods. Laws relating to sale of goods are contained in the Sale of Goods Act 1930. 1930లో ఈ లెజిస్లేషన్ అనేది ఎనాక్ట్మెంట్ జరిగింది. సో 1930 నుంచి వాడుకలో ఉంది ఈ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, ఓకే. ద సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 డీల్స్ విత్ ద లా రిలేటింగ్ టు ద సేల్ ఆఫ్ గూడ్స్ ఇన్ కంప్లీట్ ఇండియా. సో ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ ఓవర్ ఇండియా, ఓకే. ద టర్మ్ గూడ్స్ మీన్స్, గూడ్స్ అంటే ఏంటంట మరి ఇక్కడ ఎవ్రీ కైండ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ అదర్ దాన్ మనీ అండ్ యాక్షనబుల్ క్లెయిమ్స్. సో ఎనీ మూవబుల్ ప్రాపర్టీ అంట, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ గురించి మాట్లాడట్లేదు, ఓకే. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే లైక్ ల్యాండ్స్ అవన్నీ, అవి కాకుండా మూవబుల్ ప్రాపర్టీ బట్ మనీ కాదు. సో మనీతో జరిగే ట్రాన్సాక్షన్స్ మనీ మీద జరిగే ట్రాన్సాక్షన్స్ కాదు, అండ్ యాజ్ వెల్ యాజ్ యాక్షనబుల్ క్లెయిమ్స్ కాదు. యాక్షనబుల్ క్లెయిమ్స్ అంటే ఏంటంట, క్లెయిమ్ టు ఎనీ డెట్. క్లెయిమ్ టు ఎనీ డెట్ అంటే మీరు ఒకరికి బాకీ ఉన్నారు, ఒకరి దగ్గర అప్పు తీసుకున్నారు, సో వాళ్ళకి మీరు పే చేసే అమౌంట్ మీద చేసే క్లెయిమ్, నీకు అప్పు ఇచ్చిన అతనే చేసే క్లెయిమ్, ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అ గూడ్. నీకు ఇచ్చిన అప్పు ఒక గూడ్ కాదు, ఓకే. సో ఇక్కడ అప్పులు అనేవి కన్సిడర్ చేయరు. ఓన్లీ మూవబుల్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ యాజ్ అ గూడ్, ఓకే. సో డెఫినేషన్ ఆఫ్ సేల్ ఆఫ్ గూడ్స్ చూద్దాం. అకార్డింగ్ టు సెక్షన్ 4 ఆఫ్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, ఏ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఆఫ్ గూడ్స్ ఈజ్ ఎ కాంట్రాక్ట్. సో ఇట్ ఈస్ ఎ కాంట్రాక్ట్ వేర్ బై ద సెల్లర్ ట్రాన్స్ఫర్స్ or agrees to transfer the property in goods to the buyer for a price. అంటే ఏంటంట, అమ్మే అతను సెల్లర్ మనకి ఆ మూమెంటే గూడ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడా లేదా ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్ చేస్తాను అని అగ్రీ చేస్తున్నాడా టు ద బయర్ ఫర్ ఎ పర్టిక్యులర్ ప్రైస్, ఒక ధరకి.
సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. అంటే మనకి కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళకి మధ్యలో ఉండే కాంట్రాక్ట్ అది. ఏ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ మే బీ అబ్సల్యూట్ ఆర్ కండిషనల్. అబ్సల్యూట్ అంటే ఇమ్మీడియట్గా నువ్వు షాప్కి వెళ్ళావు, నాకు ఇది కావాలి అన్నావు, అతను నీకు సేల్ చేశాడు, నువ్వు దానికి పేమెంట్ చేసావు, దెన్ ఫినిష్. అబ్సల్యూట్ కాంట్రాక్ట్, సేల్ ఆఫ్ కాంట్రాక్ట్ జరిగిపోయింది అక్కడ. కండిషనల్ కాంట్రాక్ట్ అంటే మేబీ నాకు క్రెడిట్ బేసిస్లో పలానా ప్రోడక్ట్ నువ్వు పర్చేస్ చేస్తున్నావు, ఈఎంఐ బేసిస్లో. సో ఇట్ ఈస్ కండిషన్, అంటే ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ నువ్వు పే చేస్తా అంటున్నావు ఫర్ అ పర్టిక్యులర్ ప్రోడక్ట్. సో ఇట్ ఈస్ కండిషన్డ్. సో కండిషన్డ్ కాంట్రాక్ట్స్ కూడా ఉంటాయి. ఇట్ క్యాన్ బి అబ్సల్యూట్ ఆర్ కండిషనల్. ఇన్ అన్ అబ్సల్యూట్ సేల్, ఇక్కడ అదే చెప్తున్నారు, ద ప్రాపర్టీ ఇన్ ద గూడ్స్ డస్ నాట్ పాస్ ఆర్ కండిషనల్. ఓకే, సో అబ్సల్యూట్ సేల్లో ఏంటంట, మనం అమ్మే ప్రాపర్టీ డస్ నాట్ పాస్ ఆర్ కండిషనల్ లాగా ఉండదు, అండ్ కాంట్రాక్ట్ అనేది పాస్ ఆన్ కాదు ఫ్యూచర్కి. ఆ మూమెంటే కాంట్రాక్ట్ ఉంటుంది, ఆ మూమెంటే కాంట్రాక్ట్ జరుగుతుంది, అండ్ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుంది. ఓకే, in an absolute sale, the property in the goods does not pass to the buyer absolutely until certain condition is fulfilled. సో సర్టెన్ కండిషన్ ఏముంటుంది ఇక్కడ, నీకు ప్రోడక్ట్ రావాలి అంటే నువ్వు డబ్బులు కట్టాలి అంతే. సో దట్ ఈస్ ద కండిషన్ హియర్, అబ్సల్యూట్ కాంట్రాక్ట్ అంటే. ఓకే, సో కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఈజ్ అ జనరల్ టర్మ్ అండ్ కంప్రైజెస్ ఆఫ్. సో కాంట్రాక్ట్ ఆఫ్ సేల్లో ఏమేమి ఉంటాయంట మనకి, సేల్ అండ్ అగ్రీమెంట్ టు సెల్. సో సేల్ అంటే ఆ ప్రొసీజర్, అమ్మకం ప్రొసీజర్, అండ్ అగ్రీమెంట్ టు సెల్ అంటే మనం రాసుకునే అగ్రీమెంట్, కండిషన్స్ ఒక ప్రోడక్ట్ని అమ్మటానికి. దేర్ ఫోర్ సేల్ ఈజ్ నథింగ్ బట్ అన్ అబ్సల్యూట్ సేల్. సో ఎనీ సేల్, ఏదైనా సరే నువ్వు అమ్మావు అంటే ఇట్ విల్ బికమ్ అన్ అబ్సల్యూట్ సేల్. ఓకే, సో వేర్ ఎవర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ప్రాపర్టీ ఈజ్ టు టేక్ ప్లేస్ ఎట్ ఫ్యూచర్ టైమ్ or subject to some condition to be fulfilled, the contract is an agreement to sell. Okay, so ఏమంటున్నారు, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఫ్యూచర్ టైంలో జరుగుతోంది, లేదా ఒక కండిషన్, ఈ కండిషన్ అయితేనే ఆ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది అనుకోండి, దెన్ దట్ కాంట్రాక్ట్ ఈజ్ అన్ అగ్రీమెంట్ టు సెల్. ఓకే, సో ఇది సేల్ అంటే ఏంటి, అగ్రీమెంట్ టు సెల్ అంటే ఏంటి ఇక్కడ చెప్తున్నారు. ఓకే, an agreement to sell is a conditional sale, and an agreement to sell becomes a sale when the time elapses or the condition subject to which the property in goods is to be transferred are fulfilled. Okay, so agreement to sell అనేది ఎప్పుడు fulfill అవుతుంది, when you give money, you take the product and the contract is finished, then the sale finally happens. కాంట్రాక్ట్ అనేది పర్ఫామ్ అయిపోయింది అనమాట ఇక్కడ, సేల్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది. ఓకే, సో ఐ హోప్ ఈ రెండు క్లియర్ ఉన్నాయి మీకు. వాట్ ఈజ్ సేల్, వాట్ ఈజ్ అగ్రీమెంట్ టు సెల్. ఫస్ట్ అగ్రీ చేస్తాము అమ్మటానికి, దెన్ అమ్ముతాము. ఓకే, దెన్ ఫీచర్స్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఆఫ్ గూడ్స్. మరి దాని లక్షణాలు ఏంటి, ఇలాంటి కాంట్రాక్ట్కి ఏమేమి ఉండాలి, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏమేమి ఉండాలి. Two parties, obviously, one who buys the product, one who sells the product. Okay, ikkada ade icharu. Buyer means a person who buys and agrees to buy the goods according to section 2 subsection 1, and seller means a person who sells or agrees to sell goods according to section 2 subsection 13. Okay, so two parties అనేవి mandatory. Then goods are also mandatory. ఏంటి, there must be some goods, the property in which is to be transferred from the seller to the buyer. సో సెల్లర్ నుంచి బయర్కి టూ పార్టీస్ మధ్యలో ట్రాన్సాక్షన్ జరగాలంటే గూడ్స్ అనేవి మ్యాండేటరీ. ఓకే, సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఈజ్ నాట్ రెగ్యులేటెడ్ బై ద సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్. సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే లైక్ ల్యాండ్స్, బిల్డింగ్స్, వాటన్నిటికీ సెపరేట్ లెజిస్లేషన్ ఉంది. ఓకే, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ఈజ్ ఓన్లీ ఫర్ మూవబుల్ ప్రాపర్టీ.
ఓకే, సో గూడ్స్ అంటే అవి. దెన్ నెక్స్ట్ ప్రైస్. ద కన్సిడరేషన్ ఫర్ ద కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ కాల్డ్ ప్రైస్ మస్ట్ బి ఆల్వేస్ మనీ. ఓకే, సో ఏంటి కన్సిడరేషన్ ఇక్కడ? కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ జరగాలి అంటే ప్రోడక్ట్కి కన్సిడరేషన్ ప్రైస్, దట్ ఈస్ మనీ. వెన్ గూడ్స్ ఆర్ ఎక్స్చేంజ్డ్ ఫర్ గూడ్స్ ఇట్ ఈస్ నాట్ అ సేల్. బార్టర్ సిస్టమ్ లాగా గూడ్స్కి గూడ్స్ అంటే ఇది సేల్ కాదు అకార్డింగ్ టు సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్. వెన్ అ గూడ్ ఈజ్ ఎక్స్చేంజ్డ్ ఇన్ రిటర్న్ ఆఫ్ మనీ దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ సేల్ in context of sale of goods act. Okay, then next, transfer of general property. So transfer of general property is one of the essential elements of contract of sale. Contract of sale should be for the transfer of general property in goods and not in the special property in goods. అంటే స్పెసిఫిక్ ప్రాపర్టీ, స్పెషల్ ప్రాపర్టీ కాకుండా జనరల్గా ఉండాలి ప్రాపర్టీ. లైక్ గూడ్స్ వాట్ వి బై, ఎఫ్ఎంసీజీ గూడ్స్ అనుకోండి, లైక్ మిల్క్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ ఆల్. సో అలాంటి ప్రాపర్టీ కానీ నాట్ అ స్పెషల్ ప్రాపర్టీ. ద యాక్చువల్ ఓనర్ ఆఫ్ ద గూడ్స్ విల్ హ్యావ్ ద జనరల్ ప్రాపర్టీ ఇన్ గూడ్స్. ఓకే, సో సెల్లర్ ఈజ్ ద యాక్చువల్ ఓనర్. సో వెన్ యూ మేక్ అ సేల్ దెన్ ద బయర్ విల్ బికమ్ ద ఓనర్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఓకే, so transfer of general property but not specific property. Then essential elements of a valid contract. So essential elements ante ive, generally ivi and ivi. So all the essential elements of a valid contract must be present in the contract of sale. So manam first unit lo chadukunna oka valid contract ki undalsina all essential elements డెఫినెట్గా కాంట్రాక్ట్ ఆఫ్ సేల్లో ఉండాలి. సో ఫర్ యూ టు అండర్స్టాండ్ ఇట్ క్లియర్లీ ఫస్ట్ యూనిట్ వీడియోస్ ఓపెన్ చేసి ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్ చూస్తే మీకు అది అర్థమవుతుంది. ఓకే, సో యా, సో దీస్ ఆర్ ఆల్ ద ఫీచర్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఆఫ్ గూడ్స్. ద నెక్స్ట్ టాపిక్ సేల్ అండ్ అగ్రీమెంట్ టు సెల్. సో ఇక్కడ డిస్కస్ చేసాం కదా సేల్ అండ్ అగ్రీమెంట్ టు సెల్. సో దానికి డిఫరెన్సెస్ చూద్దాం. సేల్ ఏంటి, అగ్రీమెంట్ టు సెల్ ఏంటి, నేచర్ ఎలా ఉంటుందంట సేల్ది. ద కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ నేచర్. ఎగ్జిక్యూషన్ అంటే జరగటం. సో వెన్ దిస్ హ్యాపెన్స్ అగ్రీమెంట్ టు సెల్ హ్యాపెన్స్ ఓన్లీ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ జరిగింది అంటాము. మరి అగ్రీమెంట్ టు సెల్ నేచర్ ఎలా ఉంటుందంట? అగ్రీమెంట్ టు సేల్ ఈజ్ అన్ ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్ ఇన్ నేచర్. అంటే ఇప్పుడు జరగచ్చు, ఫ్యూచర్లో జరగచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ ఎగ్జిక్యూటరీ. దిస్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అంటే జరిగిపోయింది, జరగబోయేది. ఓకే, దెన్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీలో ద ప్రాపర్టీ in the goods transfer gets passed to the buyer immediately. Okay, the property in the goods transfers gets passed to the buyer immediately and the seller is no more considered as the owner of the goods. Ante kada, when you visit a shop, you are doing a sale, you are making a sale happen there, you are buying a product, so immediate ga nuvu owner అయిపోతావు దానికి ప్రైస్ కట్టినప్పుడు. ఓకే, then here agreement to sell లో ఏమవుతుంది? the property in the goods gets transferred to the buyer in the future course of time or after the fulfillment of certain condition. For suppose EMI లో purchase చేశారు, you may become the owner but complete legal right of the product నీకు ఎంబటే ట్రాన్స్ఫర్ కాదు. ఓకే, నాట్ ఈఎంఐ గుడ్ ఎగ్జాంపుల్ కన్నా సమ్ అదర్ కండిషనల్ పర్చేస్ జరిగింది. ఈ ఒక పలానా ప్రాపర్టీ, ఒక హౌస్ హోల్డ్ ఒకరికి సేల్ చేస్తున్నారు కానీ ఆన్ అ ఫ్యూ కండిషన్స్. సో ఆ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడే ఆ కంప్లీట్ సేల్ ప్రొసీజర్ అనేది ఫినిష్ అవుతుంది. ఓకే, సో ఇన్ సచ్ కండిషన్స్ ఇట్ ఈస్ ఏమంటున్నారు, ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ టైంలోనే మీకు ఓనర్ ఆఫ్ ద గూడ్ అనే టైటిల్ ఇక్కడ వస్తుంది అగ్రీమెంట్ టు సెల్లో. ఓకే, దెన్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ గూడ్స్ సేల్లో ఎలా ఉంటాయి? సేల్ మెయిన్లీ టేక్స్ ప్లేస్ ఫర్ ఎగ్జిస్టింగ్ అండ్ స్పెసిఫిక్ గూడ్స్ ఓన్లీ. ఎగ్జిస్టింగ్ గూడ్స్ అండ్ స్పెసిఫిక్ గూడ్స్.
ఎగ్జిస్టింగ్ గూడ్స్ అంటే లైక్ ఫోన్స్, మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, రెఫ్రిజిరేటర్స్, ఇవన్నీ ఎగ్జిస్టింగ్, స్పెసిఫికల్లీ డెవలప్డ్ విత్ సమ్ ఫీచర్స్. సో అవి ఇమీడియట్గా అమ్ముడుపోతాయి, ఇమీడియట్గా యూ విల్ బికమ్ ద ఓనర్ ఆఫ్ ఇట్. కానీ ఇక్కడ ఎలా ఉంటుంది అగ్రిమెంట్ టు సెల్లో, ఇట్ ఈస్ మెయిన్లీ ఫర్ ఫ్యూచర్ and contingent goods and sometimes even for undetermined existing goods. ఫ్యూచర్ గూడ్స్ అంటే మేబీ నాకు ఫ్యూచర్లో నా పొలం నుంచి పండిన పంట నేను ప్రామిసరీ నోట్లో ఇస్తున్నాను అంటే నెక్స్ట్ ఇయర్ నీకొచ్చే క్రాప్ నువ్వు ప్రామిస్ చేస్తున్నావు. ఇట్ ఈస్ అ ఫ్యూచర్ గుడ్. ఓకే. అండ్ కంటింజెంట్ గూడ్స్, కంటింజెంట్ అంటే నువ్వు చెప్పింది జరగచ్చు, జరగకపోవచ్చు. ఓకే. సో ఇట్ ఈస్ కంటింజెంట్. So agreement to sell will happen on such type of goods. Okay. Then risk of loss. When the goods are damaged in the process of sale, the loss must be incurred by the buyer even if the goods are in the possession of the seller. So when you purchased it, నువ్వు ఒక గుడ్ పర్చేస్ చేసావు బట్ స్టిల్ ఇంకా నీ హ్యాండ్కి రీచ్ అవ్వలేదు ఆ ప్రోడక్ట్. You became the owner but still it is with the seller. Still though ఆ డ్యామేజెస్ అన్నీ నువ్వే బేర్ చేయాలి, నాట్ ద సెల్లర్. కానీ ఇక్కడ ఇన్ ద అగ్రిమెంట్ టు సేల్ ద లాస్ ఫర్ ద డ్యామేజెస్ ఈజ్ ఇన్కర్డ్ బై ద సెల్లర్ ఈవెన్ ఇఫ్ ద గూడ్స్ ఆర్ అండర్ ద పొసెషన్ ఆఫ్ ద బయర్. ఓకే. ఎందుకు? వై? బికాస్ యూ డోంట్ బికమ్ ది 100% ఓనర్ ఆఫ్ ద ప్రోడక్ట్ హియర్ ఇన్ ద అగ్రిమెంట్ టు సెల్. ఎందుకంటే ఇట్ ఈస్ based on future and contingent agreements. ఓకే. సో ఇక్కడ ఎవరు బేర్ చేస్తారు? సెల్లరే బేర్ చేస్తాడు మ్యాండేటరీగా. ఇక్కడ బయర్, రిస్క్ ఆఫ్ లాస్. ఓకే. దెన్ నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బ్రీచ్. బ్రీచ్ అంటే వయోలేషన్, అంటే ఒక పని చేస్తానని చెప్పి చేయకపోవటం, యూ వయోలేటింగ్ సంథింగ్, యూ నాట్ డూయింగ్ సంథింగ్ ఆఫ్టర్ డూయింగ్ అ ప్రామిస్, ఆఫ్టర్ గివింగ్ అ ప్రామిస్. ఓకే. సో సేల్లో కాన్సిక్వెన్స్ ఆఫ్ బ్రీచ్ ఎలా ఉంటుంది? సెల్లర్ కెన్ సూ ద బయర్ ఫర్ ఫెయిల్యూర్ టు పే ద ప్రైస్ ఆఫ్ ద గూడ్స్. సెల్లర్ కెన్ సూ ద బయర్. నువ్వు ప్రోడక్ట్ తీసుకున్నావు, ప్రైస్ పే చేయలేదు, దెన్ యూ కెన్ సూ ద బయర్. అంటే యూ కెన్ ఫైల్ అ కేస్ అగెయిన్స్ట్ హిమ్, అగెయిన్స్ట్ ద బయర్ ఫర్ ద బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ బై ద బయర్ ఈవెన్ దో ద గూడ్స్ ఆర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ద సెల్లర్. గూడ్స్ స్టిల్ నీ దగ్గరే ఉంది, అయినా కానీ బయ్యర్ ఒక అగ్రిమెంట్కి నీతో వచ్చాడు. స్టిల్ యూ కెన్ సూ ద బయ్యర్ ఫర్ దట్ కాంట్రాక్ట్ బ్రీచ్లో. కానీ అగ్రిమెంట్ టు సెల్లో ఎలా ఉంటుంది? ఇన్ అన్ అగ్రిమెంట్ టు సెల్, సెల్లర్ కెన్ సూ ద బయ్యర్ ఇఫ్ దెర్ ఈస్ అ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ బై ద బయ్యర్ ఆర్ ఫర్ ద డ్యామేజెస్ టు ద గూడ్స్. సో ఇక్కడ ఏంటంట, సెల్లర్ కెన్ సూ ద బయర్ ఇఫ్ దెర్ ఈస్ అ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ బై ద బయర్ or for the damages for the goods incurred but not for the price of the goods. Only damages ఏ ఇక్కడ క్లెయిమ్ చేయగలం, బట్ కంప్లీట్ ప్రైస్ అనేది మనము క్లెయిమ్ చేయలేము. కానీ ఇక్కడ ప్రైస్, డ్యామేజెస్, ఎవ్రీథింగ్ a seller can claim from a buyer. Okay. Then next, seller's right to resale. Seller has no right to resell the goods. With this act of seller, the immediate buyer cannot claim the title of the goods. So సెల్లర్ రీసేల్ అని చేయలేడు. ఎందుకు? ఇమ్మీడియట్గా బయ్యర్ ఓనర్ అయిపోతున్నాడు బిల్లు కట్టేసి. ఓకే. సో సెల్లర్ కెనాట్ రీసేల్ ద గూడ్స్. ఓకే. బట్ హియర్ in the agreement to sale, the original buyer can merely sue the seller for the damages and the buyer who takes the goods for the possession gets only the goods title. ఓకే. ఏమంటున్నారు? అగ్రిమెంట్ టు సేల్లో ఒరిజినల్ బయ్యర్ అంట సెల్లర్ని స్యూ చేయొచ్చు ఫర్ ద డ్యామేజెస్ అండ్ ద బయ్యర్ హూ టేక్స్ ద గూడ్స్. రీసేల్ అని అన్నారు అంటే నువ్వు కేస్ ఫైల్ చేయొచ్చు సెల్లర్ మీద. నువ్వు రీసేల్ అని ఎలా అంటావు? నాకు ఆల్రెడీ అమ్మేసి అనేసి. అండ్ నువ్వే నీ సొంతంగా ఇలాంటి కేసులో టైటిల్ ఆఫ్ ద గూడ్స్ తీసేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ స్లైడ్.
జనరల్ అండ్ పర్టిక్యులర్ ప్రాపర్టీ. సో ఇక్కడ జనరల్ ప్రాపర్టీ ఎలా ఉంటుంది సేల్లో అండ్ సేల్ ఆఫ్ గూడ్స్లో లెటస్ సి. A sale is considered as a contract with additional conveyance and results in just in rem. Just in rem అంటే complete authority నీకు వస్తుంది without any conditions, which means right against the whole world. Against whole world నీకు ఒక పర్టిక్యులర్ ప్రోడక్ట్ మీద 100% రైట్స్ వస్తాయి. ఓకే, a seller can enjoy the possession of goods and can use them as their wish. ఇక్కడ ఇన్ సేల్ జరిగిందా నీకు జస్ట్ ఇన్ రెమ్ అంటే 100% రైట్ ఆ ప్రోడక్ట్ పైన వస్తుంది. కానీ అగ్రీమెంట్ టు సెల్లో జస్ట్ కాంట్రాక్ట్ విచ్ క్రియేట్స్ జస్ట్ ఇన్ పర్సోనం అంటే విచ్ మీన్స్ రైట్ అగెయిన్స్ట్ అ పర్టిక్యులర్ ఇండివిజువల్. సో సెల్లర్ కెన్ సూ ఓన్లీ ఫర్ ద డ్యామేజెస్ డ్యూరింగ్ ద బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. సో ఇక్కడ సెల్లర్ బయర్ని బ్రీచ్ అంటే వయలేట్ చేశాడు, డబ్బులు కట్టలేదు, ఓన్లీ డ్యామేజెస్కే నువ్వు సూ చేయగలవు. ఓకే, కానీ ఇట్లా కంప్లీట్గా నీకు జస్ట్ ఇన్ రెమ్ ఇక్కడ రాదు, ఎందుకంటే యు ఆర్ నాట్ ద కంప్లీట్ ఓనర్ ఆఫ్ ద ప్రోడక్ట్. దెన్ ఇన్సాల్వెన్సీ ఆఫ్ ద బయర్. ఇన్సాల్వెన్సీ, ఇఫ్ ద బయర్ బికమ్స్ ఇన్సాల్వెంట్ అంటే అనేబుల్ టు పే. ఒక అప్పు ఉంది, you are unable to pay it, then you are called as insolvent. It can be said that you became insolvent. So if the buyer becomes insolvent in a sale, సో బయర్ ఒక ప్రోడక్ట్ కొంటా అన్నాడు, సడన్గా ఇన్సాల్వెంట్ అయిపోయాడు అంటే దాని బిల్ కట్టలేకపోతున్నాడు. ద అఫీషియల్ అసైనీ ఆర్ ఆఫీసర్ ఆఫ్ ద రిసీవర్ కెన్ ఓన్లీ క్లెయిమ్ ఫర్ ద రేటబుల్ డివిడెండ్. అంటే ఆ ప్రోడక్ట్కి యాక్చువల్ ప్రైస్ ఎంతనో అంతే పే చేస్తావు, నువ్వు కోట్ చేసిన ప్రీమియం ఇంకా పే చేయలేవు. అదే అంటున్నారు, రేటబుల్ డివిడెండ్ ఆఫ్ ద గూడ్స్ ప్రైస్ అండ్ ఈవెన్ క్లెయిమ్ ఫర్ ద డెలివరీ ఆఫ్ ద గూడ్స్ ఫ్రమ్ ద సెల్లర్. సో మినిమం ప్రైస్ కట్టేసి నువ్వు ఆ గూడ్ తీసేసుకోవచ్చు. ఓకే, ఇన్ అన్ ఇన్సాల్వెంట్ పొజిషన్ ఇన్ అ సేల్. కానీ అగ్రిమెంట్ టు సెల్లో ఆన్ ద ఇన్సాల్వెన్సీ ఆఫ్ ద బయర్ ద సెల్లర్ కెన్ రెఫ్యూజ్ ద డెలివరీ ఆఫ్ ద గూడ్స్. అసలు ఇక్కడ నువ్వు బయర్ ఇన్సాల్వెంట్ అయ్యాడనుకోండి, సెల్లర్ కంప్లీట్గా అసలు గూడ్స్ పంపించడమే క్యాన్సిల్ చేసేయచ్చు. ఎప్పుడు దాకా? ఫుల్ పేమెంట్ ఫర్ ద గూడ్స్ బీయింగ్ మేడ్. అంటే నువ్వు 100% బిల్ కడితేనే నీకు ఇక్కడ గూడ్ వస్తుంది వెన్ యు ఆర్ ఇన్సాల్వెంట్. ఓకే, దెన్ నెక్స్ట్ ఇన్సాల్వెన్సీ ఆఫ్ ద సెల్లర్. సరే, బయ్యర్ కట్టలేకపోతే ఇది సిచ్యువేషన్, మరి సెల్లరే ఇన్సాల్వెంట్ అయితే, అమ్మేవాడే అసలు ఏం పే చేయలేని సిచ్యువేషన్లో కంప్లీట్గా అప్పుల పాలైతే, when seller becomes insolvent, the buyer who is the owner can claim the receiver to deliver the goods from the official receiver or assigner. సో సెల్లర్ ఇన్సాల్వెంట్ అయితే నువ్వు సేల్ ఆల్రెడీ చేసేసావు, అంటే బిల్ కట్టేసావు కాబట్టి ఇమ్మీడియట్గా నీ ప్రోడక్ట్ నీకు పంపించేసేయమని అడుగుతావు ఇక్కడ. మరి అగ్రిమెంట్ టు సెల్లో ఎలా ఉంటుంది? ఇన్ ద అగ్రిమెంట్ టు సెల్ the buyer is not liable to claim the seller for goods as the property has not been fully transferred to the buyer. అంతే కదా, అగ్రిమెంట్ టు సెల్ అంటే నువ్వు 100% మనీ అసలు అక్కడ పే చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాక్ట్ అనేది కంప్లీట్గా పర్ఫామ్ కాలేదు. సో యూ కాంట్ ఆస్క్ ద సెల్లర్ ఆర్ సెల్లర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రెస్పాన్సిబుల్ టు సెండ్ యూ ద ప్రోడక్ట్. సెల్లర్ కెన్ ఓన్లీ క్లెయిమ్ ఫర్ ద రేటబుల్ డివిడెండ్స్. ఓకే, 100% నేను పే చేయమని కూడా అతను ఇన్సాల్వెంట్ అయినప్పుడు అడగలేడు. ఓన్లీ నువ్వు ఎంత పే చేయగలుగుతావో అంతే అడగగలుగుతాడు. ఓకే, రేటబుల్ డివిడెండ్. దెన్ హీ కెన్ సెండ్ యూ ద ప్రోడక్ట్ దేర్. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సేల్ అండ్ కాంట్రాక్ట్ ఆఫ్ అగ్రిమెంట్ టు సెల్. ఓకే, నౌ లెట్ us see definition and types of goods. సో మరి ఇంత మాట్లాడుకున్నాం కదా ఒక సేల్ గురించి అండ్ ఒక అగ్రిమెంట్ టు సెల్ గురించి. దెన్ లెట్ us see now ఎన్ని టైప్స్ ఆఫ్ గూడ్స్ ఉన్నాయి. ఓకే, అకార్డింగ్ టు సెక్షన్ 2 and subsection 7, goods means every kind of movable property other than actionable claims and money. డబ్బులు అండ్ అప్పుకి నువ్వు కట్టే అమౌంట్, ఇంట్రెస్ట్ అమౌంట్ తప్ప
మిగిలిన మూవబుల్, ఓన్లీ మూవబుల్ ప్రాపర్టీ అంతా గూడ్స్ అంటారంట. అండ్ ఇన్క్లూడ్స్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, స్టాక్స్, షేర్స్, క్రాప్స్, పొలం, పంట, గ్రాస్, థింగ్స్ అటాచ్డ్ టు ఆర్ ఫార్మింగ్ part of the land which are agreed to be served before sale or under the contract of sale. సో నువ్వు డబ్బులు పే చేసే ముందే నీకు ఇచ్చేదా లేదా ఒక కండిషన్ మీద నీకు ఇచ్చేదా, ఇవన్నీ గనక నీకు ఇస్తే దట్ ఈస్ అండర్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్, దే ఆర్ కాల్డ్ యాజ్ గూడ్స్. ఓకే, ట్రేడ్ మార్క్స్, కాపీ రైట్స్ అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అన్నీ కూడా గూడ్సే. లైక్ వాటర్, గ్యాస్, ఎలక్ట్రిసిటీ, మన కంపెనీ గుడ్ విల్, పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్, ట్రేడ్ మార్క్స్ ఇవన్నీ కూడా గూడ్సే అకార్డింగ్ టు సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930. సో ఎన్ని టైప్స్ ఆఫ్ గూడ్స్ ఉన్నాయి మనకి? మెయిన్ టైప్స్ 3: ఎగ్జిస్టింగ్ గూడ్స్, ఫ్యూచర్ గూడ్స్ అండ్ కంటింజెంట్ గూడ్స్. ఎగ్జిస్టింగ్ గూడ్స్ అగైన్ 3 types, అందులో స్పెసిఫిక్, అసర్టైన్డ్ అండ్ అన్అసర్టైన్డ్. ఓకే, సో లెట్ us see in detail what are they. ఎగ్జిస్టింగ్ గూడ్స్. ఎగ్జిస్టింగ్ గూడ్స్ అంటే ఏంటంటే గూడ్స్ ఓన్డ్ అండ్ possessed by the seller at the time of making the contract of sale is called as existing goods. Only existing goods can be the subject matter of sale. అంటే మన కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అంటే అమ్మకం అనే ప్రాసెస్ జరిగినప్పుడు, ఓకే, సెల్లర్ దగ్గర వాళ్ళ షాప్లో అమ్మకానికి రెడీగా ఉన్న ప్రోడక్ట్స్ని ఎగ్జిస్టింగ్ గూడ్స్ అంటారు, పొసెస్డ్ బై ద సెల్లర్ ఎట్ ద టైమ్ ఆఫ్ మేకింగ్ ద కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. ఓకే, ఓన్లీ ఎగ్జిస్టింగ్ గూడ్స్ కెన్ బి ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ సేల్. జనరల్లీ ద సెల్లర్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ సచ్ గూడ్స్. సో అమ్మేదాకా సెల్లరే ఓనర్. బట్ ఇన్ కేస్ ఆఫ్ సేల్ బై అన్ ఏజెంట్ ఆర్ పానీ, the goods are possessed but not owned by the seller. Okay, so for suppose need just connecting point ante, you possess the goods but they are not with you, they are with your agent. Your agent is delivering the goods. Then existing goods may be either of 3 types: specific goods, ascertained goods, అన్అసర్టైన్డ్ గూడ్స్. సో ఎగ్జిస్టింగ్ గూడ్స్ అంటే అర్థమైంది కదమ్మా. సో ఒక అమ్మే పర్సన్ దగ్గర అతని షాప్లో రెడీగా అతని ఓనర్షిప్లో అతని పొసెషన్లో అమ్మకానికి అతను పెట్టిన గూడ్స్ని ఎగ్జిస్టింగ్ గూడ్స్ అంటారు. ఓకే, లేదా అతని ఓనర్షిప్లో ఉండి గూడ్స్ అతని దగ్గర ఫిజికల్గా లేకుండా అతని ఏజెంట్ దగ్గర ఉన్నా కూడా అవి ఎగ్జిస్టింగ్ గూడ్సే, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ దానికి పే చేసి ఉన్నావు. ఓకే, సో ఇందులో 3 types ఉన్నాయి మనకు: స్పెసిఫిక్, అసర్టైన్డ్, అన్అసర్టైన్డ్. స్పెసిఫిక్ అంటే ఏంటంట, గూడ్స్ ఐడెంటిఫైడ్ అండ్ అగ్రీడ్ టు ఎట్ ద టైమ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఈజ్ మేడ్ ఆర్ కాల్డ్ as specific goods. Okay, for example, A agrees to sell his horse or a car to B. It is sale of specific good. ఎందుకంటే స్పెసిఫిసిటీ ఉంది అక్కడ, నువ్వేం అమ్ముతున్నావు అనేది నీకు అక్కడ క్లారిటీ ఉంది. యూఆర్ సెల్లింగ్ అ రెడ్ కలర్ బెన్స్. సో దాని ఫీచర్స్ అన్నీ నీకు కస్టమర్కి మొదలే తెలుసు, దాని ప్రైస్ తెలుసు, దాని బేస్డ్ అగ్రిమెంట్ జరిగింది, స్పెసిఫిసిటీ ఉంది ఇక్కడ. సో దట్ ఈస్ వై ఇలాంటి ప్రోడక్ట్స్ ఆర్ కాల్డ్ as specific goods. Then ascertained goods అంటే ఏంటంటే the goods are ascertained or identified only after the formation of contract of sale. అంటే కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ మొదలే ఫామ్ అయ్యాక నువ్వు కొనుక్కునే గూడ్స్ని అసర్టైన్ గూడ్స్ అంటారు. ఫర్ సపోజ్ మనం మార్కెట్కి వెళ్తాము, ఒక రైతు బజార్కి వెళ్ళాము, మొదలే వి బార్గెయిన్ ఆన్ సంథింగ్, ఒక వెజిటేబుల్ పర్చేస్ చేస్తున్నాం, ఒక టొమాటోస్ కేజీ టొమాటోస్ పర్చేస్ చేస్తుంటే వి బిఫోర్ హ్యాండ్ ఇట్ సెల్ఫ్ వి బార్గెయిన్, వి కమ్ టు ఎ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్, వి ఆస్క్ ఇట్ ఫర్ ఎ రేట్, దెన్ వి చూజ్ ఇట్, వి సెలెక్ట్ ఇట్ ఫ్రమ్ ద స్టాక్ దే హ్యావ్. ఓకే, అలాంటి గూడ్స్ అని అసర్టైన్ గూడ్స్. ఓకే, దెన్ నెక్స్ట్ అన్అసర్టైన్ గూడ్స్. అన్అసర్టైన్ గూడ్స్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ యూ వెంట్ టు ఎ హోల్సేలర్
లేదా ఒక గోడౌన్ ఓనర్ దగ్గరికి వెళ్ళేసి మీ దగ్గర ఉన్న రైస్ స్టాక్ లేదా వీట్ స్టాక్ నుంచి మాకు ఒక 50 kgs పంపించండి అని చెప్తారు మీరు, అంతే. యూ పే ద బిల్, యూ మేక్ అ సేల్ ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ యూ జస్ట్ గో అవే. యూ డోంట్ నో అంటే ఎలాంటి ఆ శాంపుల్ జస్ట్ చూస్తారంతే. వాట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ యు ఆర్ పర్చేసింగ్, యూ డోంట్ నో. వాట్ విల్ కమ్ టు యువర్ హౌస్ యాజ్ అ ప్రోడక్ట్, యూ డోంట్ నో. సో అందుకే ఇవి అన్అసర్టైన్ గూడ్స్. ఓకే, ఇక్కడ అదే ఇచ్చారు చూడండి. ఇఫ్ ఎ మర్చెంట్ అగ్రీస్ టు సెల్ 1 bag of wheat from his godown to a buyer, it is a sale of unascertain goods because it is not known which bag will be delivered to his house. Okay, so these are the 3 types of existing goods. Mari future goods, second type future goods. Future goods are goods which will be manufactured and produced or acquired by the seller after the making of contract of sale. There cannot be sale of future goods. Okay, only contract of sale ఉంటుంది. A contract for the sale of future goods in an agreement to sell will only happen. అంటే ఈ ప్రొసీజర్గానే అవుతుంది కానీ ఈ ప్రొసీజర్గా అవ్వదు. ఎందుకంటే ఫ్యూచర్లో డెలివర్ అయ్యేవి అవి. ఓకే, దిస్ ఈస్ బికాస్ ఓనర్షిప్ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్ బిఫోర్ ద గూడ్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ ప్రొడ్యూస్డ్. అంతే కదా, గూడ్ రెడీగా లేదు, మ్యానుఫ్యాక్చర్ అయ్యి నువ్వు బిల్ పే చేశాక ఫ్యూచర్లో ఎప్పుడో గూడ్ డెలివరీ ఇస్తున్నారు. ఇమ్మీడియట్గా ఇట్లా సేల్ ప్రాసెస్లో ఇవ్వట్లేదు, ఈ ప్రాసెస్లో ఇస్తున్నారు. సో దే ఆర్ కాల్డ్ యాజ్ ఫ్యూచర్ గూడ్స్. ఎగ్జాంపుల్ ఏంటి? P agrees to sell Q all the mangoes which will be produced in his garden next year. సో నెక్స్ట్ ఇయర్లో సేల్ చేసే మ్యాంగోస్ని ఈ ఇయర్ అగ్రిమెంట్ రాసుకుంటున్నారు. దిస్ ఈజ్ అన్ అగ్రిమెంట్ ఫర్ ద సేల్ ఆఫ్ ఫ్యూచర్ గూడ్స్. ఓకే, సో ఫ్యూచర్లో జరుగుతుంది కాబట్టి ఓన్లీ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అగ్రిమెంట్ టు సెల్. ఓకే, దెన్ నెక్స్ట్ థర్డ్ టైప్ కంటింజెంట్ గూడ్స్. కంటింజెన్సీ అంటే సంథింగ్ దట్ మే హ్యాపెన్ ఆర్ మే నాట్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. కంటింజెన్సీ అంటే ఫ్యూచర్లో పలానా పని జరగచ్చు, జరగకపోవచ్చు. సో కంటింజెంట్ గూడ్స్ అంటే అవి ఫ్యూచర్లో ప్రొడ్యూస్ చేయగలము లేదా చేయలేకపోవచ్చు కూడా. ఓకే, goods the acquisition of which by the seller depends upon the certain contingency which may or may not happen are called as contingent goods. ante nenu cheppindi. A contract of sale of contingent goods is enforceable only when the event of happening of which the performance of the contract depends has happened. So contract perform అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది ఆ ఫ్యూచర్లో జరగబోయే ఈవెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఫెయిల్ అయిందా దెన్ కంప్లీట్ కాంట్రాక్ట్ వాయిడ్ అయిపోతుంది, ఇట్ విల్ బికమ్ వాయిడ్. ఓకే, ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు? ఎక్స్ అగ్రీస్ టు సెల్ టు వై ఎ రింగ్ provided he is able to purchase it from its present owner. అంటే ఒకరి దగ్గర నుంచి వస్తువు నేను కొనుక్కొని నీకు అమ్ముతాను అని చెప్తున్నాను. ఒకరి దగ్గర నుంచి కొనుక్కోవాలనుకుంటున్న పర్సన్ ది యాక్చువల్ ఓనర్ అమ్మను అంటే అసలు నువ్వు XY మధ్యలో ఉన్న అగ్రిమెంట్ విల్ కంప్లీట్లీ బికమ్స్ వాయిడ్, బికమ్స్ నల్లిఫైడ్. కాంట్రాక్ట్ అనేది ఫెయిల్ అయిపోతుంది, డిశ్చార్జ్ అయిపోతుంది ఇమీడియట్గా. ఓకే, సో అలాంటివి కంటింజెంట్ గూడ్స్ అమ్మ. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టైప్స్ ఆఫ్ గూడ్స్ అండ్ దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఫర్ గూడ్స్. ఓకే, ద నెక్స్ట్ మరి గూడ్స్ అనగానే మనకి డెఫినెట్గా కాంట్రాక్ట్ ఆఫ్ గూడ్స్ అనగానే మైండ్లోకి వస్తుంది వారంటీస్, కండిషన్స్. ఓకే, సో లెట్ us see what are they. Okay, so usually at the time of contract there exists representations for both the buyer and the seller. Definitely buyer ki konni conditions representations untayi, seller ki konni conditions representations untayi. And when these representations becomes an essential part of the contract, it is called as stipulation. So stipulation ante entanta వీళ్ళకుండే కండిషన్స్ని కాంట్రాక్ట్లో డెఫినెట్గా మెన్షన్ చేస్తే అవి జరిగితేనే ఆ కాంట్రాక్ట్ అనేది పర్ఫామ్ అయితే వాటిని స్టిప్యులేషన్స్ అంటారు.
and can be classified into condition and warranty. So stipulations are two types, conditions and warranties. Okay, so according to section 12 subsection 1, stipulation in a contract of sale of goods may be a condition or warranty. So ఈ సెక్షన్ ప్రకారంగా వాళ్ళు అదే చెప్తున్నారు, స్టిపులేషన్ క్యాన్ బి అ కండిషన్ ఆర్ ఎ వారంటీ. మరి కండిషన్ అంటే ఏంటి, వారంటీ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. యా, సో కండిషన్ according to section 12 subsection 2, a condition is a stipulation on these two things which is necessary to crucial aim of a contract. So oka contract lo mandatory ga unde condition, and if the contract is discontinued then the aggrieved party has the right to end the contract. సో ఈ టూ పార్టీస్ ఎనీవేస్ మన పార్టీ ఏ పార్టీ బి ఉండాలి ఒక సేల్ జరగాలంటే. సో అందులో ఒక పార్టీ ఈజ్ నాట్ వెరీ మచ్ సాటిస్ఫైడ్, ఓకే సాటిస్ఫాక్షన్ రాలేదు ప్రోడక్ట్తో, సో హీ విల్ గెట్ ద రైట్ టు ఎండ్ ద కాంట్రాక్ట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. సో సెల్లర్ ఇచ్చిన కండిషన్ బయర్కి నచ్చకపోతే ఎట్ ఎనీ టైమ్ హీ కెన్ make the contract void by ending the contract. సో ఈ టూ కండిషన్స్ కనుక ఫాలో అయితే ఆ స్టిప్యులేషన్ని మనం కండిషన్ అంటాము. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. ఏ ఆస్క్డ్ ఏ బస్ డీలర్ టు ప్రొవైడ్ హిమ్ అ బస్ విచ్ ఈజ్ అప్రోప్రియేట్ ఫర్ టూరింగ్ పర్పస్. టూర్స్కి వెళ్ళడానికి మంచిగా ఉండే బస్సు ఇవ్వమని ఏ వెళ్ళి బీని అడిగింది బస్ డీలర్ని. సో ఏ రికమెండెడ్ అ డీలక్స్ బస్. ఓకే, సో డీలక్స్ బస్ ఇవ్వమని ఏ అడిగింది. ఏ బాట్ ద డీలక్స్ బస్ బట్ డిడ్ నాట్ ఫైండ్ ఇట్ కన్వీనియంట్ ఫర్ ద టూరింగ్ పర్పస్. ఇట్ వాస్ హెల్డ్ దట్ ద కండిషన్ ఆఫ్ బీయింగ్ ద డీలక్స్ బస్ కన్వీనియంట్ వాజ్ నాట్ బీయింగ్ ఫుల్ఫిల్డ్. సో కండిషన్ ఏంటి, డీలక్స్ బస్ అయి ఉండాలి, టూర్కి వెళ్ళడానికి వీలుగా ఉండాలి. ఏ హ్యాస్ ద రైట్ టు ఎండ్ ద కాంట్రాక్ట్ అండ్ కెన్ క్లెయిమ్ ద మనీ స్పెంట్ ఆన్ పర్చేసింగ్ ద డీలక్స్ బస్. సో ఈ బస్ డీలర్ డీలక్స్ బస్ బాగుంటుంది మీరు అది తీసుకోండి, టూర్స్కి వెళ్ళడానికి బాగుంటుంది అని చెప్పగానే ఏ కొనుక్కుంది కాబట్టి, అండ్ లేటర్ ఆన్ ఫేజ్లో అది ఆ బస్ నచ్చలేదు అనుకోండి, దెన్ ఇమీడియట్గా ఎట్ దాట్ పాయింట్ ఇట్ సెల్ఫ్ ఆ కండిషన్ ఫెయిల్ అయిపోయింది అండ్ ఆ కాంట్రాక్ట్ కూడా ఎండ్ అయిపోయింది. ఓకే, దెన్ మరి వారంటీ అంటే ఏంటి, ఇది ఎంత కండిషన్. వారంటీ అంటే is a stipulation and consists of the following two things. ఏంటవి, a warranty is a collateral to the main objective of the contract. collateral అంటే మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమో కండిషన్, కోలాటరల్ అంటే సెకండరీ కండిషన్. వారంటీ అనేది సెకండరీ కండిషన్, కోలాటరల్ అంటే సెకండరీ టు ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కాంట్రాక్ట్. The breach of warranty gives the right to aggrieved party only to claim the damages but does not have the right to refuse the goods or end the contract. ఇక్కడ కాంట్రాక్ట్ ఎండింగ్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కండిషన్లో ఎయిదర్ కట్టిన బిల్లు వాపస్ ఇవ్వమని అడుగుతున్నాం, ప్రోడక్ట్ని వాపస్ తీసేసుకోమని అడుగుతున్నాం. కానీ అదే వారంటీలో ఎలా ఉంటుందంటే ఇది సెకండ్ కండిషన్ కాబట్టి, సెకండరీ కండిషన్ కాబట్టి ఇక్కడ ఓన్లీ మనం డ్యామేజెసే క్లెయిమ్ చేయగలము. ఫలానా ప్రోడక్ట్ వల్ల డ్యామేజెస్ ఏమైనా జరిగాయా, ఏమైనా డిస్సాటిస్ఫాక్షన్ ఉందా, డ్యామేజ్ క్లెయిమ్ చేస్తావు కానీ ప్రోడక్ట్ని వాపస్ పంపించలేవు, నువ్వు కట్టిన బిల్లు మళ్ళీ ఇవ్వమని అడగలేవు. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కండిషన్ అండ్ వారంటీ. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చూడండి. ఏ ఆస్క్డ్ ఎ కెమిస్ట్ టు రికమెండ్ అ మెడిసిన్ విచ్ కెన్ క్యూర్ హెడేక్. సో తలనొప్పికి ఒక కెమిస్ట్ని మెడిసిన్ అడిగితే కెమిస్ట్ ఏమని సజెస్ట్ చేశాడు, ఒక మెడిసిన్ సజెస్ట్ చేశాడు, హెడేక్తో పాటు ఫీవర్ కూడా తగ్గిస్తుందని చెప్పాడు. హీ హిమ్సెల్ఫ్ టోల్డ్ ఇట్, అమ్మే అతను. బట్ ఏ డిడ్ నాట్ ఫైండ్ దట్ మెడిసిన్ క్యూరింగ్ ద ఫీవర్. కానీ కెమిస్ట్ సజెస్ట్ చేశాడు కానీ ఫీవర్ తగ్గట్లేదు. సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఏ కెన్ క్లెయిమ్ డ్యామేజెస్ కానీ ప్రోడక్ట్ వాపస్ ఇవ్వలేము, ఎందుకంటే నువ్వు యాక్చువల్గా అది కొనుక్కుంది హెడేక్కి బట్ నాట్ ఫర్ ఫీవర్. ఓకే, సో ఇక్కడ జస్ట్ సింపుల్ మెడిసిన్ ఎగ్జాంపుల్ ఇచ్చారు, బట్ థింక్ ఇన్ బిగ్ టర్మ్స్. ఇన్ సచ్ సిచ్యువేషన్స్ యూ కెన్ క్లెయిమ్ డ్యామేజెస్. ఓకే,
దెన్ నెక్స్ట్ వేరియస్ ఇంప్లాయిడ్ కండిషన్స్. మరి ఇంప్లాయిడ్ కండిషన్స్ ఏమేమి ఉన్నాయో మనం చూద్దాము ఫర్ ఎ కండిషన్. ఓకే, కండిషన్స్ యాజ్ టు టైటిల్. సో ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ఆల్ దిస్, let us see the example. A purchased a car from B who does not have a title. After 6 months, C అసలు ఆ ట్రూ ఓనర్, కానీ B దగ్గర నుంచి ఏ కొనుక్కున్నాడు. ద ట్రూ ఓనర్ ఆఫ్ ద కార్ డిమాండెడ్ ఇట్ బ్యాక్. C B నుంచి డిమాండ్ చేశాడు, నాకు రిటర్న్ పంపించేసే నా కార్ అని. దెన్ A had to return it to the true owner. సో ఏకి ఇక్కడ ఏం అథారిటీ ఉండదు. నేను ప్రైస్ బీకి పే చేశాను కదా, దిస్ ఈజ్ మై వెహికల్ అని అనలేదు, బికాస్ ద ట్రూ ఓనర్ ఈజ్ C. సో యూ షుడ్ చెక్ విత్ ద టైటిల్ బిఫోర్ మేకింగ్ అ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. కండిషన్ అనేది ప్రాపర్గా చూసుకోవాలి, అదర్వైజ్ యువర్ కాంట్రాక్ట్ విల్ బికమ్ వాయిడ్. ఓకే, సో కండిషన్స్ యాజ్ టు టైటిల్ యూ షుడ్ చెక్ విత్. దెన్ సేల్ ఆఫ్ గూడ్స్ బై డిస్క్రిప్షన్. Example, there was an auction sale set for napkins and tablecloths, described dating from 17th century. So 17th century నుంచి ఉన్న napkins, table cloths అని అమ్ముతున్నారు, బట్ అది డిస్క్రిప్షన్లో ఇచ్చారు. సిన్స్ 1980s, సిన్స్ 1880s అని ఇస్తారు కదా. సో అలా వాళ్ళ కంపెనీ ఇచ్చుకుంది, కానీ తర్వాత ఏం తెలిసింది, అది దే ఆర్ ఫ్రమ్ 18th century, నాట్ 17th century. సో వాళ్ళు ఇచ్చిన డిస్క్రిప్షన్ అనేది రాంగ్ డిస్క్రిప్షన్. సో ఇట్ వాజ్ హెల్డ్ దట్ ఎక్స్ కుడ్ రిజెక్ట్ ఇట్. సో ఎవరైతే కొనుక్కున్నారో ఆ కండిషన్ని టోటల్గా రిజెక్ట్ చేయొచ్చు. ఓకే, ప్రైస్ వాపస్ అడగచ్చు, ప్రోడక్ట్ని రిటర్న్ చేసేయచ్చు. ఓకే, సేల్ ఆఫ్ గూడ్స్ బై డిస్క్రిప్షన్. ఓకే, నెక్స్ట్ సేల్ బై శాంపిల్ యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్. ఎగ్జాంపుల్, సేల్ బై శాంపిల్ అంటే యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్. దీంతో పాటు శాంపిల్ కూడా ఇస్తున్నారు చెక్ చేసుకోవడానికి. ఏ బార్టెండర్ వాజ్ సోల్డ్ అ లిక్కర్ బై షోయింగ్ అ శాంపిల్. ఒక లిక్కర్ ఇచ్చారు, శాంపిల్ ఇచ్చారు, కానీ డిస్క్రిప్షన్లో ఏమి ఇచ్చారు, హెయిర్ డై అని ఇచ్చారు. డిస్క్రిప్షన్లో హెయిర్ డై అని ఇచ్చారు. సో డిస్క్రిప్షన్ ఫెయిల్ అయ్యింది, అండ్ డార్క్ అండ్ బ్లాక్ ఉంది, ప్రోడక్ట్ వేరే ఉంది. ఇట్ వాస్ హెల్డ్ ద కాంట్రాక్ట్ వాస్ కంప్లీట్లీ వాయిడబుల్. Yes or no? You are contracting to sell a liquor bottle and you are selling a hair dye. So అసలు ఓవరాల్గా కాంట్రాక్టే తప్పు. నువ్వు ఇచ్చే శాంపుల్, నువ్వు ఇచ్చే డిస్క్రిప్షన్, నీ ప్రోడక్ట్, ఈ మూడు మ్యాచ్ అవ్వాలి. ఓకే, దెన్ నెక్స్ట్ కండిషన్స్ యాజ్ టు క్వాలిటీ అండ్ ఫిట్నెస్. ఇదేంటి చూద్దాం. ఎగ్జాంపుల్, X asked a car dealer to sell him a suitable car for touring purposes. Same example. టూర్స్కి వెళ్ళడానికి మంచి కార్ కావాలని X అడిగింది. The dealer supplied him Bugatti, which was not suitable for the purpose. Obviously, it's a very speedy car. అది టూరింగ్ పర్పసెస్కి సూటబుల్ కాదు. The dealer is liable for the breach of contract as to fitness because he was informed about the purpose of the purchasing the car. సో నువ్వు మొదలే కండిషన్ చెప్పావు టూర్స్కి అనేసి, స్టిల్ నీకు ఒక రేసింగ్ లాంటి కారు, ఒక స్పీడీ కార్ నీకు సేల్ చేస్తే యూ యువర్ సెల్ఫ్ ఆర్ బ్రీచింగ్ ద కాంట్రాక్ట్ బై ఫిట్నెస్. ఇది నీ ప్రాబ్లమ్కి ఫిట్ అవ్వట్లేదు వెహికల్, అండ్ క్వాలిటీ సెట్ అవ్వట్లేదు, దెన్ యూ కెన్ బ్రేక్ ద కాంట్రాక్ట్. సో కండిషన్ ఇక్కడ ఇలా ఉంటుంది, బేస్డ్ ఆన్ క్వాలిటీ అండ్ ఫిట్నెస్. ఓకే, సో ఇన్ని రకాల కండిషన్స్ ఉంటాయి. దెన్ కండిషన్స్ యాజ్ టు మర్చాంటబిలిటీ. మర్చాంటబిలిటీ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఎక్స్ బాట్ అ బాటిల్ ఆఫ్ వైన్. While opening its cork in a normal manner, the bottle broke off and injured X's hand. X is entitled to claim damages because the bottle was not of merchantable quality. ఓకే, మర్చాంటబుల్ అంటే అసలు అమ్మదగిన క్వాలిటీ, కొనుక్కోదగిన క్వాలిటీ. ఆ మినిమం కూడా మెయింటైన్ చేయట్లేదు. నువ్వు కార్క్ సిస్టమ్ పెట్టావు నీ బాటిల్ ఓపెన్ చేయడానికి. సో కార్క్ సింపుల్గా ఓపెన్ చేస్తుంటే బాటిల్ పగిలిపోయి చేయి హర్ట్ అయితే డెఫినెట్గా నువ్వు డ్యామేజ్ని క్లెయిమ్ చేయొచ్చు కంపెనీ దగ్గర నుంచి. ఓకే, సో నీ బాటిల్ ఓపెనింగే ప్రాపర్గా లేదు, సో ఎలాంటి ప్రోడక్ట్ నువ్వు అమ్ముతావు మరి, నువ్వు డ్యామేజ్ క్లెయిమ్ చేయొచ్చు. ఇది ఒక కండిషన్. మర్చాంటబిలిటీ అంటే అదనమాట, అంటే ఒక అమ్మదగిన క్వాలిటీ మెయింటైన్ చేసే ఒక బేసిక్ క్వాలిటీ ఆఫ్ ఎ ప్రోడక్ట్.
Okay, then conditions as wholesomeness. Example, wholesomeness అంటే ఏంటి? A bought milk from a dairy containing malaria germ and got ill. హోల్సమ్నెస్ అంటే కంప్లీట్ క్వాలిటీ అసలు కంప్లీట్గా రాంగ్ ఉందనుకోండి. దెన్ హీ గాట్ ఇల్, మలేరియా జర్మ్ ఉండి ఆ మిల్క్ వల్ల హీ గాట్ ఇల్, అంటే హెల్త్ పాడైంది. హీ కెన్ క్లెయిమ్ మానిటరీ కంపెన్సేషన్ ఫ్రమ్ ద డైరీ టు మీట్ ద మెడికల్ ఎక్స్పెన్సెస్ టు రికవర్ ఫ్రమ్ ఇల్నెస్ యాజ్ వెల్ యాజ్ ద ప్రైస్. నేను నీ మిల్క్కి కట్టిన ప్రైస్తో పాటు నా మెడికల్ బిల్స్, నేను రికవర్ అవ్వాల్సిన దానికి బిల్స్ కూడా నువ్వు కట్టించుకోవచ్చు ఆ కంపెనీ నుంచి, బేస్డ్ ఆన్ దిస్ కండిషన్ యాజ్ టు wholesomeness. Okay, then next, sale by sample. ఇవన్నీ కండిషన్స్ అమ్మా ఒక గుడ్కి. ఓకే, సో సేల్ బై శాంపుల్. X bought certain quantity of coating equal to sample, but due to latent defect the cloth was found to be unfit for making coats. The buyer was entitled to reject the goods because the defect was not apparent on reasonable examination of శాంపుల్. అంటే శాంపుల్ ఒకటి ఇస్తున్నాడు, ప్రోడక్ట్ ఇంకేదో ఇస్తున్నాడు. సో శాంపుల్కి ప్రోడక్ట్కి అసలు మ్యాచింగ్ లేదు. శాంపుల్ గుడ్ క్వాలిటీ ఉంది, నువ్వు పర్చేస్ చేసావు, బట్ ప్రోడక్ట్ రాంగ్ క్వాలిటీ ఉంది. దెన్ యూ కెన్ ఇమీడియట్లీ బ్రేక్ ద కాంట్రాక్ట్. ఓకే, సో ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అవ్వాలి. ఓకే, సో దీస్ ఆర్ ఇంప్లాయిడ్ కండిషన్స్. నెక్స్ట్ ఏమున్నాయి? ఇంప్లాయిడ్ వారంటీస్. ఓకే, మరి వారంటీస్ ఎలా ఉండాలి చూద్దాం. ఇంప్లాయిడ్ వారంటీ ఆఫ్ క్వైట్ పొసెషన్. క్వైట్ పొసెషన్ అంటే in contract of sale there is an implied warranty that the buyer shall have and enjoy quiet possession of goods. The implied warranty of quiet possession is a warranty against disturbance of possession. నువ్వు పర్చేస్ చేసిన ప్రోడక్ట్ ఈఎంఐలో ఇంకొక పర్సన్ పర్చేస్ చేస్తే హౌ యూ వుడ్ ఫీల్? You cannot have the right on the product. So implied warranty of quiet possession, though future agreement to సెల్లో నువ్వు కొన్న ప్రోడక్ట్ నీకు పొసెషన్ ఉండాలి. పొసెషన్ లేదా నీకు డిస్టర్బెన్స్ ఉందా సెల్లర్ నుంచి ప్రోడక్ట్ పైన, దెన్ ఇమీడియట్గా యూ కెన్ క్లెయిమ్ ఫర్ డ్యామేజెస్. ఓకే, దెన్ నెక్స్ట్, implied warranty of freedom from encumbrances. Encumbrances అంటే లీగల్ లయబిలిటీ ఆన్ ఎ ప్రాపర్టీ. లీగల్గా ఎవరు రెస్పాన్సిబుల్ టు పే. ఓకే, ఫ్రీడమ్ ఫ్రమ్ ఎన్కంబ్రెన్సెస్ ఉండాలి. ఓకే, అంటే నువ్వు కొనే దాని మీద ఎటువంటి అప్పు ఉండకూడదు తెలుగులో చెప్పాలంటే. There is an implied warranty on the part of the seller that the goods are free from any charge or encumbrances. అంటే నువ్వు ఆల్రెడీ ఏదో అప్పుకి సెక్యూరిటీ కింద పెట్టిన ప్రోడక్ట్ని అమ్మకానికి అసలు పెట్టకూడదు. ఎందుకంటే నువ్వు ఆ అప్పు కట్టలేకపోతే ఆ ప్రోడక్ట్ని వాళ్ళు తీసేసుకుంటారు, నీకు అప్పిచ్చిన వాళ్ళు. సో లీగల్ లయబిలిటీ ఆన్ ప్రాపర్టీ లేని ప్రోడక్ట్సే నువ్వు అమ్మాలి. ఓకే, implied warranty as to quality or fitness by usage of trade. Implied warranty as to quality or fitness by usage of trade anta. A warranty as to fitness for a particular purpose may be annexed to a contract of sale by the usage of trade. So trade process lo kuda quality fitness maintain avvali nee product di, otherwise you can immediately claim for the damages. Okay, the next, warranty to disclose the dangerous nature of goods. For suppose you purchased an oven. ఒక oven కొన్నావు, అందులో యు ఆర్ మేకింగ్ అ డిష్, సడన్గా దెర్ ఇస్ సమ్ smoke coming out of that oven, then that is not mentioned in the nature of goods. అంటే నీకు ఆ ప్రోడక్ట్ రిలేటెడ్ వార్నింగ్స్ కానీ ఏమీ నీకు ముందే చెప్పలేదు. Then you faced some danger because of it. When you face some danger because of it, immediately you can claim the damage when it is not mentioned beforehand. So అందుకే మొదలే డిస్క్లోజ్ చేయాలి, వారంటీలో ఆ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయాలి, డేంజరస్ నేచర్ ఆఫ్ గుడ్స్. ఓకే, అదర్వైజ్ యూ కెన్ క్లెయిమ్ ఫర్ డ్యామేజెస్.
దెన్ నెక్స్ట్ so differences between conditions and warranties. Okay, condition is a stipulation as the main purpose of the contract. Obviously ఇందాక నేను చెప్పిన పాయింట్స్ ఇక్కడ చెప్తున్నారు. సో మెయిన్ పర్పస్ ఆఫ్ ద కాంట్రాక్ట్ అంటే ఒక కాంట్రాక్ట్ జరగడానికి దిస్ ఈజ్ ద మెయిన్ కండిషన్, ఒక అమ్మకం జరగడానికి. ఇదేంటి సెకండరీ కండిషన్. సెకండరీ కండిషన్ అంటే ఇది ఫెయిల్ అయితే నువ్వు ఓన్లీ డ్యామేజ్ క్లెయిమ్ చేయగలవు కానీ ప్రోడక్ట్ని రిటర్న్ చేయలేవు. ఓకే, దెన్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బ్రీచ్. వెన్ బ్రీచ్ అంటే వయలేషన్ జరిగింది, కెన్ రెఫ్యూజ్ ద కాంట్రాక్ట్. నీకు ఒక ప్రోడక్ట్ అమ్ముతానని ఇంకో ప్రోడక్ట్ కనుక అమ్మితే కంపెనీ అతను యూ కెన్ ఇమీడియట్లీ refuse to accept and break the contract. But here in the warranty, breach of warranty does not repudiate the contract, as the most a claim for damages can be made. Okay, సో బ్రీచ్ జరిగినా, నీకు తప్పు అమ్మకం జరిగినా, నువ్వు ఫ్రాడ్యులెంట్ ప్రోడక్ట్ కొనుక్కున్నా నువ్వు డ్యామేజే క్లెయిమ్ చేయగలవు అండర్ వారంటీ, కానీ యూ కాంట్ రిజెక్ట్ ద ప్రోడక్ట్. ఓకే, స్కోప్ ఏంటి మరి కండిషన్ది? ఇట్స్ అ వైడర్ టర్మ్ అండ్ ఇట్స్ అ స్మాలర్ ఇన్ ఇట్స్ స్కోప్. ఆబ్వియస్లీ వారంటీస్ అంటే కొన్నిటికి అప్లికబుల్, కండిషన్ అంటే కంప్లీట్ ప్రోడక్ట్కి అప్లికబుల్. ఓకే, ఇంటర్చేంజబిలిటీ. A buyer can opt to treat a condition as a warranty. సో ఒక కండిషన్ అనేది వారంటీగా మారచ్చు బికాజ్ ఇట్ ఈజ్ అ కంప్లీట్ కాన్సెప్ట్. కానీ ఒక వారంటీ కండిషన్గా మారలేదు, ఎందుకంటే ఒక హాఫ్ కాన్సెప్ట్ ఫుల్ కాన్సెప్ట్ అవ్వలేదు. ఇది వారంటీ అనేది కొన్నిటికి అప్లికబుల్. అన్ని కండిషన్స్ వారంటీసే, కానీ అన్ని వారంటీస్ కండిషన్స్ కాదు. అదే ఇక్కడ చెప్పారు. దెన్ నెక్స్ట్ కంపల్సరీ ఇంటర్చేంజబిలిటీ. కంపల్సరీ ఇంటర్చేంజబిలిటీ అంటే వేర్ ద కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఈజ్ నాట్ divisible and the buyer has accepted part of goods, the breach of condition is to be compulsory treated as breach of warranty. So కొన్ని గూడ్స్ యాక్సెప్ట్ చేశాక ద బ్రీచ్ ఆఫ్ కండిషన్ ఇస్ కంపల్సరీ. బ్రీచ్ జరిగింది అండ్ వారంటీ కూడా బ్రేక్ అయిందని మనం కన్సిడర్ చేయాలి. నో సచ్ కంపల్షన్ ఎగ్జిస్ట్ ఫర్ వారంటీ టు బి ట్రీటెడ్ యాజ్ అ కండిషన్. ఓకే, ఇక్కడ వారంటీలో ఏంటి? వారంటీ ఎంత మనకి ఇంటర్చేంజబిలిటీ ఇచ్చినా ఇట్ కెనాట్ బికమ్ అ కండిషన్, బట్ దిస్ కెన్ బికమ్ అ కండిషన్, కెన్ బికమ్ అ వారంటీ. సో ఎగ్జాంపుల్స్ కూడా సేమ్ ఇచ్చారు ఇక్కడ చూడండి. ఏ సెల్లర్ కాంట్రాక్టెడ్ టు సప్లై some kind of basmati with some quality to buyer at ₹100. He however supplied an inferior quality. అంటే ఒక రేట్ ఆఫ్ క్వాలిటీ అమ్ముతా అన్నాడు 100 రూపీస్కి, కానీ అంటే 80 రూపీస్ క్వాలిటీ రైస్ని 100 రూపీస్కి అమ్మాడు. ద బయ్యర్ మే ఈదర్ రెప్యూడియేట్ అంటే కంప్లీట్గా కాంట్రాక్ట్నే క్యాన్సిల్ చేయొచ్చు, ఎందుకంటే నువ్వు ప్రామిస్ చేసిన కండిషనే ఇక్కడ ఫెయిల్ అయింది. కానీ ఇక్కడ వారంటీలో ఎలా ఉంటుంది? 100 రూపీస్కి కండిషన్స్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే అంతే క్వాలిటీ రైస్ ఇచ్చాడు. హీ అగ్రీడ్ టు సప్లై ద అగ్రీడ్ క్వాలిటీ ఎట్ ప్రైస్, బట్ హీ డెలివర్డ్ దెమ్ 15 days లేట్. సో వారంటీలో 15 days లేట్ ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేయొచ్చు? ఓన్లీ మినిమం డ్యామేజ్ క్లెయిమ్ చేయొచ్చు, కానీ ప్రోడక్ట్ని వాపస్ పంపించలేవు. ఓకే, so these are the differences between conditions and warranties. Okay, then what are the various situations where conditions are treated as warranties? మరి ఈ కండిషన్స్ అన్నీ ఎలాంటి సిచ్యువేషన్స్లో వారంటీస్గా మారుతాయి చూద్దాం. ద బయ్యర్ మే వెయివ్ అంటే మాఫీ చేయటం. సో మనం కొనుక్కునే వాళ్ళము ఎప్పుడు మాఫీ చేస్తామంట మన రైట్ని, అంటే నాకు ఇది వద్దు అనేసి, లేదా కావాలి ఇంకా నేనేం మాట్లాడను అనేసి. హీ కంప్లీట్లీ ఎక్స్క్యూజెస్ ద బ్రీచ్. ఏదో తప్పు జరిగింది, సర్లే ఇక కొనేసుకున్నాను కదా, ఇంకా నేను ఆలోచించడం ఏంటి ఆ ప్రోడక్ట్ గురించి అనుకున్నప్పుడు యూ కెన్ వేవ్ ఆఫ్ యువర్ రైట్ అంటే మాఫీ చేసేయచ్చు బై అఫర్మింగ్. అంటే ఆ కాంట్రాక్ట్ సర్లే మొత్తానికి సేల్ అయిపోయింది కదా, ఇంకా నేనేం చేయను ఇప్పుడు అని అనుకోవటం. నెక్స్ట్, he waives his right to reject the goods and repudiate the contract. ఇంకో రకంగా ఎలా మాఫీ చేయొచ్చు? బై సెండింగ్ బ్యాక్ ద ప్రోడక్ట్ అంటే కంప్లీట్ కాంట్రాక్ట్ని
అంటే రిటర్న్ పెట్టడం, ప్రోడక్ట్స్ని రిటర్న్ పెట్టేయటం లేదా క్యాన్సిల్ చేసేయటం, మళ్ళీ మనీ బ్యాక్ తీసేసుకోవటం. సో అలాంటి కండిషన్స్లో కూడా యూ కెన్ వేవ్ యువర్ contract and your condition becomes warranty. Okay, the next, he impliedly waives off his right by his conduct also. Okay, says where he does not repudiate ante refuse the contract nor does he affirm the contract. అంటే నేను నో అనట్లేను, ఎస్ అనట్లేను, బట్ హీ రీసెల్స్, సింపుల్గా సైలెంట్గా ఇంకొక అతనికి సేల్ చేసేసాడు. సో ఇన్ దాట్ వే ఆల్సో నీ రైట్ని నువ్వు ఇంకొకరికి ఇచ్చేస్తున్నావు, నీ రైట్ని నువ్వు క్యాన్సిల్ చేసుకుంటున్నావు ఆ ప్రోడక్ట్ పైన. ఓకే, దెన్ నెక్స్ట్, వెన్ ద బయ్యర్ యాక్సెప్ట్స్ ద గూడ్స్ నాన్ సెవరబుల్. ఓకే, there the contract of sale is divisible and the buyer accepts some part of goods. అంటే కొంచెం గూడ్స్ యాక్సెప్ట్ చేశాడు, ఇంకా ఫ్యూచర్లో రావాల్సిన గూడ్స్ ఉన్నాయి. The breach of any condition by the seller has to be treated like breach of warranty. Okay, hence the buyer cannot cancel the contract and can only claim the damages. Okay, ఇక్కడ ఈ అన్ని కండిషన్స్లో ఇక్కడ బయ్యర్ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయలేక వారంటీ ప్రకారంగా ఓన్లీ డ్యామేజెస్ని క్లెయిమ్ చేస్తున్నాడు. ఇక్కడ కూడా ఇంకొకరికి అమ్మేసి నువ్వు డ్యామేజ్ క్లెయిమ్ చేయి, నువ్వు వద్దని డ్యామేజ్ క్లెయిమ్ చేయి, నువ్వు యాక్సెప్ట్ చేసి డ్యామేజ్ క్లెయిమ్ చేయి, లేదా నువ్వు ఏంటి ఇక్కడ మినిమం ప్రోడక్ట్స్ని యాక్సెప్ట్ చేసి మిగిలిన ప్రోడక్ట్స్ వద్దని చెప్పి డ్యామేజ్ క్లెయిమ్ చేయి, లేదా ఇంపాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్. Sometimes when the performance is excused by law by the reason of impossibility of performance. Impossibility of performance ante where the performance of the contract is excused by impossibility, the buyer cannot hold the seller liable for the non-performance of the condition or warranty by the seller. In fact, the buyer is deemed to have of the condition. Okay, so buyer cannot hold the seller liable ikkada immediate ga for the non performance, endukante it is impossible to perform. Future contract అక్కడ ఏదో ప్రామిస్ చేశారు కానీ అసలు జరగలేదు, హౌ కెన్ అ సెల్లర్ సెల్ ద ప్రోడక్ట్ టు యూ? సో అక్కడ కూడా యూ కెన్ వేవ్ ఆఫ్, మాఫీ చేసేయచ్చు నీ రైట్ని ఆ ప్రోడక్ట్ పైన, అండ్ వారంటీ కింద డ్యామేజ్ క్లెయిమ్ చేయొచ్చు. Okay, this is all about conditions and warranties amma. The next type, caveat emptor and exceptions. Caveat emptor ante it means that let the buyer be aware. Let the buyer be aware ante enti, మీ రిస్క్లో ఒక ప్రోడక్ట్ని మీరే కస్టమరే మీరు స్టడీ చేసి కొనుక్కోండి, మేం పెద్ద ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వము ప్రోడక్ట్ రిలేటెడ్. ఓకే, సో దాట్ ఈస్ కాల్డ్ as caveat emptor. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, ఎస్ పర్చేస్డ్ ఓట్స్ ఫ్రమ్ హెచ్. సో హెచ్ దగ్గర నుంచి ఎస్ ఓట్స్ కొనుక్కుంది, అండ్ శాంపుల్ ఆఫ్ ఓట్స్ సచ్ వాజ్ షోన్ టు ఎస్, అండ్ ఎస్ బీయింగ్ అన్అవేర్ ఆఫ్ ద గూడ్స్ కన్సిడర్డ్ ద గూడ్స్ టు బి ఓల్డ్. సో ఎస్కి అసలు ఐడియా లేదు, అండ్ ఏమనుకుంది, ఏదో పాతవేలే ఓట్స్ అనుకుంది. బట్ ఇన్ ప్రాక్టీస్ ద గూడ్స్ వర్ న్యూ, బట్ యాక్చువల్గా అవి కొత్త స్టాక్. ఓకే, ఇట్ వాస్ హెల్డ్ దట్ ద బయర్ షుడ్ బి అవేర్ ఆఫ్ ద గూడ్స్ హీ ఆర్ షీ పర్చేసెస్ అండ్ కెనాట్ అవాయిడ్ ద కాంట్రాక్ట్. సో అవి కొత్తవా పాతవా నీకే ఐడియా ఉండాలి, మేమేం చెప్పము, వి జస్ట్ సెల్ ఇట్. ఇక్కడ లక్కీగా ఆమెకి కొత్త స్టాక్ వచ్చింది, బట్ సమ్ టైమ్స్ షీ మే గెట్ ఓల్డ్ స్టాక్. It is at your own risk. Company don't bear any charge for it. సో అలాంటి కండిషన్స్లో కూడా మనకి కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ జరుగుతుంది. బట్ స్టిల్ దీనికంటూ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎక్సెప్షన్స్ అంటే కొన్ని కేసెస్కి ఇలా బయ్యర్ రిస్క్తో కొనుక్కోవాల్సిన సిచ్యువేషన్ లేనివి కొన్ని ఉన్నాయి ఎక్సెప్షన్స్. ఎలాంటి కండిషన్సో ఇవన్నీ నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. లెట్ us see. ఇన్ కేస్ ఆఫ్ మిస్రిప్రజెంటేషన్ బై ద సెల్లర్, అంటే నీకు ప్రోడక్ట్ అమ్ముతున్నది ఒకరు, నువ్వు పే చేస్తుంది ఇంకొకరికి. మిస్రిప్రజెంటేషన్ అంటే
ఇప్పుడు మనం జనరల్గా చూస్తున్నాం కదా బ్రాండ్స్, అడిడాస్ షూస్ అనుకోండి, జస్ట్ డి అటు ఎస్ అటు ఏ ఇంకో సైడ్ స్పెల్లింగ్ మార్చేసి డూప్లికేట్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ అడిడాస్. సో రీప్రజెంటేషన్ జరుగుతుంది. సో ఇక్కడ నువ్వు డ్యామేజ్ క్లెయిమ్ చేయొచ్చు, కాంట్రాక్ట్ బ్రేక్ చేయొచ్చు. ఓకే, క్యావెట్ ఎంటర్ ఇక్కడ అప్లికబుల్ కాదు. దెన్ నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ కన్సీల్మెంట్ ఆఫ్ లేటెంట్ డిఫెక్ట్ బై ద సెల్లర్, అంటే ప్రోడక్ట్లో ఏదో దాని పనితీరులోనో దాని ఫీచర్స్లోనో ఏదో డిఫెక్ట్ ఉంది, అది సీక్రెట్గా హైడ్ చేసి దట్ పర్సన్ ఈజ్ సెల్లింగ్ యూ ద ప్రోడక్ట్. ఇన్ సచ్ కేస్ ఆల్సో యూ కెన్ బ్రేక్ ద కాంట్రాక్ట్. ఓకే, అండ్ డాక్ట్రిన్ ఆఫ్ క్యావెట్ ఎంటర్ దీనికి అప్లికబుల్ కాదు. దెన్ ఇన్ కేస్ ఆఫ్ సేల్ బై డిస్క్రిప్షన్, సో డిస్క్రిప్షన్లో ఒకటి ఇస్తున్నారు, ఈ క్రీమ్ వాడితే మొత్తం బాడీ పెయిన్స్ పోతాయని, బట్ ఇట్ ఈస్ డూయింగ్ నథింగ్. సో డిస్క్రిప్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్, ఇట్ ఈస్ అ డమ్మీ ప్రోడక్ట్. Then also caveat emptor is not applicable and you can break the contract or claim for damages. In case of sale by sample selection, so sample ఒకటి ఇచ్చారు కానీ అదే శాంపుల్ ప్రోడక్ట్ ఇవ్వకుండా ప్రోడక్ట్ ఇంకేదో ఇచ్చారు, క్వాలిటీ మెయింటైన్ అవ్వట్లేదు ప్రోడక్ట్ది. ఇన్ దాట్ కేస్ ఆల్సో caveat emptor is not applicable, you can break the contract. Okay, in case of sale by sample as well as description, same, ఈ రెండు కలిపి అంటే శాంపిల్ ఇచ్చారు, శాంపిల్ మ్యాచ్ అవ్వలేదు, డిస్క్రిప్షన్ ఇచ్చారు ఇంకా దేనికో ఆ ప్రోడక్ట్. ఇందాక మనం చూసాం కదా ఎగ్జాంపుల్, ఆల్కహాల్ అమ్ముతామనేసి హెయిర్ డై అమ్ముతున్నారు. ఓకే, శాంపిల్ ఆల్కహాలే ఇచ్చారు, సో ఇట్ ఈస్ కంప్లీట్ మిస్ మ్యాచ్. ఇన్ దట్ కేస్ ఆల్సో caveat emptor is not applicable and you can break the contract or you can claim for damages. ఓకే, ఫిట్నెస్ ఫర్ పర్టిక్యులర్ పర్పస్, అంటే పలానా ప్రోడక్ట్ ఒకదానికి యూజ్ అవుతుంది అని చెప్పారు బట్ దానికి యూజ్ అవ్వట్లేదు అది, దెన్ యూ కెన్ claim for damages or you can break the contract and caveat emptor is not applicable. Then merchantable quality maintain చేయట్లేదు, worst quality product but they promised something, they advertisement లో ఇంకేదో చూపించారు. In such cases also caveat emptor is not applicable and you can claim for damages. Okay, so this is all about caveat emptor, very simple topic and you can expect a question from this in exam. Then next topic unpaid seller. So unpaid seller ante evaru? A seller who is not paid but some transaction may have happened. So alanti situation enti, asalu unpaid seller ante evaru, వాళ్ళ రైట్స్ ఏంటి, let us see. Okay, seller does not only mean actual seller, even agent of the seller or consignee is considered as a seller. A seller is regarded as unpaid seller in the following two situations. ఈ టూ సిచ్యువేషన్స్లో సెల్లర్ని అన్పెయిడ్ సెల్లర్ అంటామంట. ఎప్పుడు? వెన్ ద సెల్లర్ ఈజ్ లెఫ్ట్ అన్పెయిడ్ ఫర్ ద గూడ్స్ విచ్ హీ హ్యాడ్ సోల్డ్ టు ద కస్టమర్, అంటే కస్టమర్కి గూడ్స్ ఇచ్చేసాడు, బిల్ ఇంకా రాలేదు. లేదా when a negotiable instrument is drawn with conditional payment and the conditions specified in the instrument have not been met due to dishonor of the instrument or other reason. ఒక ప్రామిసరీ నోట్ రాసుకున్నారు లేదా ఒక చెక్లో పే చేశారు బట్ దట్ డెంట్ హ్యాపెన్, ప్రామిస్ చేసిన ప్రకారంగా డబ్బులు కట్టలేదు లేదా చెక్ బౌన్స్ అయ్యింది. చెక్ బౌన్స్ అయినా కూడా డిజానర్, వాటిని నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం, అవి డిజానర్ అయ్యాయి అంటే ఆనర్ జరగలేదు, దే వెంట్ రాంగ్. సో ఇన్ సచ్ కేస్ ఆల్సో ఎ సెల్లర్ విల్ బికమ్ అ అన్పెయిడ్ సెల్లర్. ఓకే, సో ఇంకేం చెప్తున్నారు, దీస్ కండిషన్ షుడ్ బి మెట్ ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ ఎ సెల్లర్ ఆఫ్ గూడ్స్ యాజ్ అన్పెయిడ్ సెల్లర్. సో ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడే ఒక సెల్లర్ అన్పెయిడ్ సెల్లర్ అని అనబడతాడు. ఏం కండిషన్స్ అవి? A seller of goods should not be paid and the price of the goods should be due, obviously. సో గూడ్స్ వెళ్ళాలి కానీ ప్రైస్ ఇంకా అతని జేబులోకి రాలేదు, అతని పాకెట్లోకి రాలేదు. సో హీస్ కాల్డ్ యాజ్ అన్ అన్పెయిడ్ సెల్లర్. ఏ సెల్లర్ ఆఫ్ గూడ్స్ షుడ్ హ్యావ్ క్విక్ రైట్ టు క్లెయిమ్ ఫర్ ద ప్రైస్. అంటే నేను నీకు గూడ్స్ అమ్మాను, నాకు ఇంకా నువ్వు బిల్ కట్టలేదు అనే నీకు రైట్ ఉంది మాట్లాడటానికి, దెన్ యు ఆర్ కాల్డ్ యాజ్ అ అన్పెయిడ్ సెల్లర్. Then a seller of goods must have received a negotiable instrument and the same needs to be dishonored.
సో ఒక ఫేక్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఒక ప్రామిసరీ నోట్, ఒక చెక్కో ఇచ్చావు, పని చేయింది, దెన్ ఎ సెల్లర్ విల్ బికమ్ అ అన్పెయిడ్ సెల్లర్. ఓకే, సో రైట్స్ ఆఫ్ అన్పెయిడ్ సెల్లర్ ఏముంటాయి? లెట్ us see. 2 types. రైట్స్ ఆఫ్ అన్ అన్పెయిడ్ సెల్లర్ అగెయిన్స్ ద గూడ్స్, అంటే గూడ్స్ ప్రకారంగా నీకేం రైట్ ఉంటుంది నువ్వు అన్పెయిడ్ అయితే, అండ్ రైట్స్ ఆఫ్ అన్ అన్పెయిడ్ సెల్లర్ అగెయిన్స్ ద బయర్. నువ్వు బయర్కి అగెయిన్స్ట్గా నీకేం రైట్స్ ఉంటాయి వాళ్ళు బిల్ కట్టకపోతే. జస్ట్ 2 types. ఓకే, సో ఫస్ట్ వన్, రైట్ అగెయిన్స్ ద గూడ్స్. ఇక్కడ ఏం కనిపించట్లేదు, సో లెట్ us see in the description. ఓకే, రైట్స్ అగెయిన్స్ ద గూడ్స్. So, right of an unpaid seller where property in goods is transferred to the buyer. Okay, against goods అంటే goods పంపించేసాను, డబ్బులు రాలేదు. లేదా రైట్స్ ఆఫ్ అన్ అన్పెయిడ్ సెల్లర్ వేర్ ప్రాపర్టీ ఇన్ గూడ్స్ ఇస్ నాట్ ట్రాన్స్ఫర్డ్ టు ద బయర్. గూడ్స్ పంపించలేదు కానీ ఐఎమ్ స్టిల్ అన్పెయిడ్, ఎందుకంటే వాళ్ళు కొనుక్కుంటాను అని నాతో కాంట్రాక్ట్కి వచ్చారు కానీ నేను ఇంకా ప్రాపర్టీ వాళ్ళకి పంపలేదు. ఇన్ దీస్ 2 cases you will have a right against the good. Okay, right of an unpaid seller where the property in goods is transferred to the buyer. Transfer చేసేసాడు ప్రాపర్టీని, అప్పుడు ఎలా? కేస్ ఏ. ఇందులో అగైన్ 3 types of రైట్స్ ఉన్నాయి సెల్లర్కి. ఏంటి? రైట్ ఆఫ్ లయన్ అంటే లీగల్ రైట్ అగెయిన్స్ట్ అసెట్స్. అంటే నీకు ఈ అసెట్ నేను పంపాను, నువ్వు కార్ కొనుక్కున్నావు నా దగ్గర నుంచి, కానీ నాకు బిల్ కట్టలే కాబట్టి కార్ ఓనర్ని నేనేను కాదు. లీగల్ రైట్ అగెయిన్స్ట్ దట్ అసెట్. ఆ కార్ అనేది ఒక అసెట్, దానికి లీగల్ రైట్ నాది, నీది కాదు. ఇంకా యూ బాట్ ఇట్ బట్ యూ డింట్ పే ఫర్ ఇట్. ఓకే, దెన్ రైట్ ఆఫ్ రీసేల్ కూడా నువ్వు బిల్ కట్టలేదు కాబట్టి ఆ కార్ని నేను ఇంకొకరికి అమ్మేస్తున్నాను, సో ఐ విల్ టేక్ ఇట్ బ్యాక్ ఫ్రమ్ యూ, ఐ విల్ రీసేల్ ఇట్. ఓకే, ఆ రైట్ కూడా ఉంటుంది సెల్లర్కి. దెన్ నెక్స్ట్ రైట్ ఆఫ్ స్టాపేజ్ ఇన్ ట్రాన్సిట్ అంటే నువ్వు అదే కారు ట్రాన్స్పోర్టేషన్లో ఉంది, ఇంకా నీ హౌస్ రీచ్ కాలేదు, నీకు డెలివర్ కాలేదు కార్. సో ఆ ట్రాన్సిట్ని నేను ఆపేస్తాను. ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్లో ఉందో అక్కడ నీకు చేరకుండా మళ్ళీ బ్యాక్ నాకే పెట్టుకుంటాను. ఈ 3 రైట్స్ ఉంటాయి గూడ్స్ ప్రకారంగా ఒక అన్పెయిడ్ సెల్లర్కి. ఓకే, అదే ఇక్కడంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. దెన్ నెక్స్ట్ స్లైడ్. రైట్ ఆఫ్ రీసేల్ స్టాపేజ్. ఓకే, దెన్ కేస్ 2 ఏంటి? వేర్ ప్రాపర్టీ ఇన్ గూడ్స్ ఇస్ నాట్ ట్రాన్స్ఫర్డ్ టు ద బయర్. అంటే గూడ్స్లో ఉన్న ప్రాపర్టీ బయర్కి ట్రాన్స్ఫర్ చేస్తేనేమో ఇదంతా చేస్తావు, చెయ్యలేదు కానీ కాంట్రాక్ట్ ఉంది, అప్పుడేం చేస్తావు? రైట్స్ అగెయిన్స్ ద బయర్ పర్సనల్లీ. ఓకే, ఎలా? రైట్ టు క్లెయిమ్ ఫర్ ద డ్యామేజెస్ ఫర్ నాన్ యాక్సెప్టెన్స్. నేను గూడ్స్ పంపించాను కానీ నువ్వు యాక్సెప్ట్ చేయలేదు, సో పే ఫర్ ద డ్యామేజెస్, కమాన్ పే ఫర్ మై డ్యామేజెస్ అని నువ్వు బయర్ని అడగటం. రైట్ టు సూ ద బయర్ ఫర్ ఇంట్రెస్ట్. ఓకే, for showing interest in your product and not paying for it. So the payment of interest on the price of the good. So interest pay cheyamani adugatam. Okay, the seller will get right to sue the buyer for the payment of interest if any agreement is signed by the buyer and seller regarding. Okay, EMI కొప్పుకున్నావు with interest, సో అది కట్టు, పే మీ ద ఇంట్రెస్ట్ అండ్ టేక్ ద ప్రోడక్ట్ అని చెప్పటం. లేదా రైట్ టు సూ ద బయర్ ఫర్ ద ప్రైస్ వేర్ ప్రాపర్టీ ఇన్ గూడ్స్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ టు ద బయర్. సో నీ గూడ్ నేను పంపించాను, నువ్వు నాకు బిల్ కట్టలేదు, ఐ విల్ సూ యూ, ఐ విల్ ఫైల్ అ కేస్ అగెయిన్స్ట్ యూ. ఓకే, ఫర్ యూ టు పే ద బిల్. ఓకే, వేర్ ప్రాపర్టీ ఇన్ ద గూడ్స్ ఇస్ నాట్ ట్రాన్స్ఫర్ చేయకున్నా కూడా నువ్వు కేస్ ఫైల్ చేయొచ్చు. సో ఏంటి? నా ప్రాపర్టీని యాక్సెప్ట్ చేయి, నాకు బిల్ కట్టు, బికాజ్ నువ్వు నా ప్రోడక్ట్ని బుక్ చేసుకున్నావు, నాకు అది డ్యామేజ్. ఒక 3 months బుక్ చేసి నువ్వు అమౌంట్ పే చేయలేదు, నాకు ట్రాన్సాక్షన్ జరగలేదు, సో ఆ 3 months నాకు లాస్. సో ఐ విల్ సూ యూ, ఐ విల్ ఫైల్ ద కేస్ అగెయిన్స్ట్ యూ. ఓకే, సో అలా కూడా నీకు రైట్ ఉంటుంది అన్పెయిడ్ సెల్లర్కి. దెన్ ఫైనల్లీ రెఫ్యూజల్ ఆర్ రెప్యూడియేషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్ బిఫోర్ ఇట్స్ డ్యూ డేట్.
Seller may consider the contract as dishonor and file a suit against the buyer to recover the damages for the breach of contract. సో డ్యూ డేట్కి ముందే డిజానర్ జరిగింది, పేమెంట్ రాలేదు, దెన్ సింపుల్గా నువ్వు డ్యూ డేట్కి ముందే వెళ్ళి రెఫ్యూజ్ చేయడం, కాంట్రాక్ట్ని అమ్మకాన్ని రెఫ్యూజ్ చేసి నువ్వు రీసేల్ చేసుకో, ఇంకొకరికి అమ్ముకో. సెల్లర్ మే కన్సిడర్ ద కాంట్రాక్ట్ as స్టిల్ ఎగ్జిస్టింగ్ అండ్ వెయిట్ టిల్ ద డెలివరీ డేట్. అయితే అలా చేయి, లేదా అతను కట్టి నువ్వు డెలివర్ చేసేదాకా వెయిట్ చేయి. ఓకే, ఇన్ని రైట్స్ ఉంటాయమ్మా ఒక అన్పెయిడ్ సెల్లర్కి. ఓకే, సో డిఫరెన్సెస్ బిట్వీన్ రైట్ టు లైన్ అంటే లీగల్ రైట్కి అండ్ నువ్వు పంపించేదాన్ని ఆపటానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి చూద్దాం. లీగల్ రైట్ అంటే ఏంటి? అగెన్స్ట్ ప్రాపర్టీ ఓనర్షిప్. ఓనర్షిప్ ఇక్కడ ఎవరిది ఉంటుంది? సెల్లర్ది ఉంటుంది. ఇక్కడ ఎవరిది ఉంటుంది? ఇక్కడ కూడా సెల్లర్దే ఉంటుంది. ఓకే, దెన్ నెక్స్ట్ రిటైనింగ్ ఆర్ రిగైనింగ్ ద పొసెషన్. ఇక్కడేంటి? ద సెల్లర్ నెవర్ పార్టెడ్ విత్ ద గూడ్, దట్ ఈస్ హీ రిటైన్ ద గూడ్. గూడ్ అసలు అతని దగ్గర నుంచి మూవే అవ్వలేదు బయర్ దగ్గరికి, ఇక్కడ బయర్ దగ్గరికి మూవ్ అయింది కాబట్టి యూ కెన్ రీగెయిన్ ఆర్ రిటైన్ ద పొజిషన్. ఓకే, ద సెల్లర్ హ్యాడ్ పార్టెడ్ విత్ ద గూడ్ అండ్ నవ్ రీగెయిన్స్ దెమ్ బ్యాక్ టిల్ హిస్ ప్రైస్ ఈజ్ రిసీవ్డ్. సో నువ్వు డబ్బులు కట్టేదాకా ప్రోడక్ట్ నా దగ్గరే ఉంటుందని చెప్తావు. ఇక్కడ ఇన్సాల్వెన్సీ ఆఫ్ ద బయర్. సరే, బయర్ బిల్ కట్టలేకపోతున్నాడు, మరి కొన్నాడు, అప్పుడు ఏం చేస్తావు? ఇక్కడ లయన్లో రైట్ టు లయన్లో క్యాన్ బి ఎక్సర్సైజ్డ్ ఇన్ బోత్ ద కేసెస్ వెదర్ ద బయర్ బికేమ్ ఇన్సాల్వెంట్ ఆర్ నాట్. సో ఇక్కడ ఎప్పటికైనా ఓనర్ సెల్లరే, నువ్వే అన్పెయిడ్ సెల్లరే. సో బయర్ ఇన్సాల్వెంట్ అయినా కాకుండా. ఇక్కడ ఏంటి? స్టాపేజ్ ఇన్ ట్రాన్సిట్ కెన్ ఓన్లీ బీ ఎక్సర్సైజ్డ్ వెన్ ద బయర్ బికమ్స్ ఇన్సాల్వెంట్. సో బయర్ కట్టలేకపోతున్నాడా, ఇమ్మీడియట్గా ఆపేసేయి, స్టాపేజ్ ఇన్ ట్రాన్సిట్ చెయ్యి. ఓకే, దెన్ నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ గూడ్స్. ఇక్కడ ఎవరిది ఉంటుంది పొజిషన్? సెల్లర్దే ఉంటుంది డెఫినెట్గా. ఇక్కడ ఎవరిది ఉంటుంది? రైట్ ఆఫ్ స్టాపేజ్ ఇన్ ద ట్రాన్సిట్ కెన్ బి ఎక్సర్సైజ్డ్ ఓన్లీ వెన్ గూడ్స్ ఆర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ద క్యారియర్ ఆర్ ద మిడిల్ మెన్. సో నీ కస్టమర్ చేతికి చేరనంత వరకు ఏజెంట్ చేతిలో, మిడిల్ మెన్లో చేతిలో, ఆ కొరియర్ వాళ్ళ చేతిలో ఉన్నంతసేపు నువ్వు ఇది ఎక్సర్సైజ్ చేసే రైట్ నీకుంటుంది, అంటే ఆపేసే రైట్ నీకుంటుంది. కస్టమర్కి చేరిందా మళ్ళీ ప్రాసెస్ వేరే ఉంటుంది. ఓకే, దెన్ నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ లాస్ ఆఫ్ పొజిషన్. వన్స్ ద సెల్లర్ లూజెస్ ద పొజిషన్ ఆఫ్ ద గూడ్, ద రైట్ ఆఫ్ లైన్ ఈజ్ ఆల్సో లాస్ట్. సో గూడ్ క్యాండిడేట్కి చేరిపోయింది, ప్రైస్ వచ్చేసింది, దెన్ నీకు ఎటువంటి రైట్ ఉండదు నువ్వు రైట్ ఆఫ్ లైన్ గురించి మాట్లాడడానికి. లీగల్ అథారిటీ నీకు ఆ ప్రోడక్ట్ పైన ఉండదు. ఇక్కడ ఏంటి? రైట్ ఆఫ్ స్టాపేజ్ ఇన్ ట్రాన్సిట్ ఈజ్ యాక్చువల్లీ ఎక్సర్సైజ్డ్ వెన్ వన్స్ ద సెల్లర్ లూజెస్ ద పొజిషన్ ఆఫ్ ద గూడ్స్ అండ్ దెన్ రీగెయిన్స్ ద పొజిషన్. ఓకే, సెల్లర్కి మళ్ళీ పొజిషన్ వచ్చేదాకా ఈ రైట్ ఆఫ్ స్టాపేజ్ అనేది ఉంటుంది, కానీ ఇది ఉండదు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ 1930 యాక్ట్. అండ్ మన నెక్స్ట్ వీడియోలో లెట్ us see కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. ఓకే, థ్యాంక్ యూ.